ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గెలిచిన మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ చూడడానికి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు అండ్ వాళ్ళ సోషల్ మీడియా టీం ఒక రికార్డ్ అయితే సృష్టించినట్లే. ఎందుకు అని అంటే ఈ మ్యాచ్ చూడడానికి వెళ్ళినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో, చెప్పుకోదగ్గ ప్రముఖుల దగ్గర నుంచి మొదలెట్టండి ప్రముఖుల వరకు, ఈ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ మ్యాచ్ గురించి వేయనన్ని ట్వీట్లు నారా లోకేష్ గారు వేశారు. దాదాపు 10-11 ట్వీట్లు వేశారు ఈ ఒక్క మ్యాచ్ గురించి నారా లోకేష్ గారు. మిగతా ఎవ్వరూ కూడా ఇన్ని ట్వీట్లు వేయలేదు ప్రముఖులు. వెతకండి, ఇప్పుడు ఐసీసీ చైర్మన్ జై షా ఉన్నారు కదా, ఆయన ట్విట్టర్కి వెళ్ళి వెతికారు. నారా లోకేష్ గారు వాళ్ళ మీద ఇన్ని ట్వీట్లు ఉన్నాయి, వరుస పెట్టి ఇచ్చిన. చివరికి నారా లోకేష్ గారి ట్వీట్లలో నన్ను అమితంగా ఆకర్షించింది ఏంటి అంటే, అక్కడ రిలయన్స్ ఆయన ఆకాశమ్మ ఉన్నారు కదా, ఆయన వచ్చారట. మహా అంటే నిమిషాలు కరాచాలనం చేస్తారు అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు కదా. పక్కన కూర్చొని మాట్లాడిన ఫోటోలు ఏం లేవు. ఎక్కడో కారిడార్లో చేయగలిపిన ఫోటో ఉంది. 1-2 నిమిషాల కంటే ఎక్కువ ఏం మాట్లాడారు కదా అక్కడ. ఆ టైంలోనే ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ ప్రాజెక్టుల గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ కలిసి ముందుకు వెళ్ళడం గురించి చర్చలు జరిపామని చెప్పి ట్వీట్ వేయడం ఇది నన్ను మళ్ళీ అమితంగా ఆకర్షించింది. ఇన్ని ట్వీట్లలో ఆ గ్యాప్లో ఇంత మాట్లాడేశారు అని. సరే, మాట్లాడినేయండి. 10 ట్వీట్ల పైగా వేశారు ఈ ఒక్క ఫైనల్ మ్యాచ్ గురించి. అందుకని జైషాది వెళ్ళి వెతికాము, ఏంటి ఆయన ఐసీసీ చైర్మన్ కదా, ఎన్ని ట్వీట్లు వేశారు ఏంటని. ఐసీసీ వేసిన ఒక ట్వీట్ని రీట్వీట్ చేశారు, అండ్ భారత్ గెలిచినందుకు ఒక ట్వీట్ వేశారు. మొత్తం 2 ట్వీట్లు ఉన్నాయి జైషా వాళ్ళ మీద. మిగతా హాజరైన ఏ ప్రముఖులు, అసలు రోహిత్ శర్మ దగ్గర నుంచి ఆయన ట్వీట్ వేయలేదు ఎవ్వరు కూడా ఈ స్థాయిలో. అండ్ ఆ మ్యాచ్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, చివరికి అమిత్ షా గారు కూడా వచ్చారు కదా. అమిత్ షా గారికి సంబంధించిన ఆయన ఫ్యాన్స్ అయినా వాళ్ళ బీజేపీ ఫ్యాన్స్ అయినా ఈ స్థాయిలో పిఆర్. చివరికి నారా లోకేష్ గారు అక్కడికి మ్యాచ్కు వెళ్ళారు కాబట్టి ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. సరే, వాళ్ళ ఫ్యాన్స్ అట్లా ఎలివేట్ చేసి ప్రొజెక్ట్ చేసి ప్రమోట్ చేసుకోవడం తప్పు లేకపోవచ్చాము, కనేయండి. కానీ ఈ ఎలివేషన్ ఎంత హద్దులు మీరి, ఎంత అసలు బాబోయ్. క్రికెట్ ప్రేమికులు చూసేవాళ్ళు, నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అభిమానులైనా పర్లేదు, వాళ్ళు కనుక క్రికెట్ అభిమానులు అయితే వాళ్ళు కూడా ఎలివేషన్స్ తట్టుకోలేకుండా ఉంటారేమో. వెళ్ళారు, చూశారు, అభినందించారు, సంతోషం, కానీ అందులో ఏమి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళ అభిమానులు ఏదైతే ఉందో వీళ్ళు ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. లోకేష్ గారు అయినా ఏంది, ఒక్క మ్యాచ్కి 10 ట్వీట్లు చేశారు వరుస పెట్టి. దీన్ని కానీ ఇంతగానం పిఆర్గా ప్రమోట్ చేసుకోవాలా, ఎలివేషన్స్ వేసుకోవాలా, పోయి కొన్ని చూస్తే మతిపోతుంది. ఆ ఢిల్లీ పీఠం వదిలి మనబడిని చంకనేసుకొని ఆ అహ్మదాబాద్ క్రీడా ప్రాంగణానికి అమిత్ షా అడుగు పెట్టడం ఏమిటి, అమిత్ షా తనయుడు అక్కడ తిష్ట వేయడం ఏమిటి. అమిత్ షా తనయుడు ఐసీసీ చైర్మన్ అన్న విషయం కూడా తెలిసినట్లేదు వీళ్ళకు. అమిత్ షా తనయుడు అక్కడ తిష్ట వేయడం ఏమిటి, అసలు ఆడని ధోని రావాలా, రిటైర్డ్ అయిన కపిల్ దేవుడు ఎందుకు ప్రత్యక్షం అవ్వాలా. అచ్చా సరే, వారు వచ్చారనుకో, అక్కడికి లోకేష్ వెళ్ళడం ఏంటి, ఎందుకు వెళ్ళాలి. వెళ్ళడమే కాక వీరందరూ కరాచలనములతో మురిసిపోవడం ఏమిటి, కరాచలనాలతో మురిసిపోయారు. సరే, భారత్ గెలవాలా, గెలిచింది పో, నా కంటిలో ఇవన్నీ నా కంటికి కనపడాలా, సోషల్ మీడియాలో పెట్టాలా అని చెప్పి రాత్రికి బెంగళూరు హౌస్లో అట నిద్ర పట్టక మళ్ళీ జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా అర్థం ఉన్నాయా. ఇది ఒక చిన్న ఎలివేషన్. ఇట్లాంటివి అసలు సోషల్ మీడియాలో మొత్తం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అంతా ఇదే పని చేస్తూ ఉంది. ఒక మ్యాచ్ చూసి మ్యాచ్లో హాజరైనందుకు లోకేష్ గారు 10 ట్వీట్లు అయితే వాళ్ళ అభిమానులు 1000 ట్వీట్లు వేసి, బహుశా ఈ పిఆర్ స్టంట్లు వేసుకోవడంలో కూడా ఆ మ్యాచ్కు హాజరైన వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా పిఆర్ స్టంట్లు వేసుకొని ఇందులో కూడా లోకేష్ గారిది ఒక రికార్డు ఉన్నట్లుంది. స్వతహాగా లోకేష్ గారు వేసిన 10 ట్వీట్లు ఒక రికార్డు, ఎవరు వేయాలి ఆ మ్యాచ్కి హాజరైన వాళ్ళు, మీరు మొత్తం వెతకండి. దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వీళ్ళ టీము ఒక రికార్డుల మీద రికార్డు. ఫైనల్లో భారత్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది నాకు తెలియదు, కానీ వీళ్ళైతే బ్రహ్మాండమైనటువంటి రికార్డులు బద్దలు కొడుతూ ఉన్నారు.